ఎప్పట్లేకనే ఇయ్యాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూద్దాం పారి. టాకీస్ కాడ ఏమైందో చూపించిండ్రు పోలీసోళ్ళు. ఇంకింత పెద్దగా అవుతున్నది పుష్పరాజు పంచాది. అక్క చెల్లెండ్లకు చెప్తారట శుభవార్త. ఏపీలో ఫ్రీ బస్సు పథకం సురువు చేస్తారట. ఆగం పట్టిస్తున్నది పొగ మంచు. పైలంగా తిరుగుండ్రి బండ్లెక్కిపోయేటోళ్ళు. కోతులను తప్పించుకోనికే ఐడియా భలే ఇకమతు చేసిండు ఆటో డ్రైవర్ అన్న. అప్పు తెస్తున్నారట బియ్యం బస్తాలు. చిన్నగా లేవు పోన్రి సర్కారు బడుల కష్టాలు. బాంబు బెదిరింపులు పిల్లల పనేనట. పరీక్ష భయానికి అట్లా ఫోన్లు చేసిండ్రట. తెలంగాణలో ఎప్పటికి జరిగే అసెంబ్లీ మీటింగ్ లోగెత్తు. ఈసారి అసెంబ్లీ మీటింగ్ లోగెత్తు. ఈసారి సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు నడుమ తీరొక్క ముచ్చట్లు నడిచినాయి. అన్నిటికి మించి అసెంబ్లీ మీటింగ్లలో చర్చ పెట్టి మరి సీన్మోళ్ల మీద సీఎం సారు గరమయ్యేటాళ్లకు ఇప్పుడు ఎక్కడ చూసినా అవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. శినికి శినికి గాలివాన లెక్క మారినట్లు పుష్పరాజ్ ముచ్చట్లు తీరొక్క తీర్ల తిరుగుతున్నాయి. పాండ్రి చూద్దాం. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు వద్దంటే పోయిండ్రు అని అసెంబ్లీలోనే కుద్దు సీఎం సారే సినిమా వాళ్ళ మీద చింపి చింపి పోస్టాలకు ఇప్పుడు కుంపటి గట్టిగా రగులుతాంది. మీదికెళ్ళి సీఎం సారు ముచ్చట్లయినాక మాపటీలు మైకుల ముంగటికొచ్చి పుష్పరాజు నేను అట్ట చేయలేదు అసొంటోని కాదు అన్నట్టు ముచ్చట్లు చెప్పేటాలకు చెయ్యి పార్టీ లీడర్లంతా గయ్యన లేచిండ్రు. ఇక చూడర్రి సినిమాల మంత్రి మళ్ళోసారి మంచిగానే ఆరుచుకున్నాడు. దయచేసి హీరోలకు చెప్తున్నా, మీరు మంచి యాక్టర్లు ఉండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా మీరు కూర్చొని ఆలోచించుకొని మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించుకొని మాకు అభ్యంతరం లేదు. మాకు చాలా సంతోషం. మా తెలంగాణలో మా హైదరాబాద్లో ఉండి ఇంత మంచి యాక్టర్లు ఉన్నారు. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు యాక్టర్ అయినా అది కోమటిరెడ్డి గారి మినిస్టర్ అయినా ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటుంది. అంతేకాదు ఇప్పటి సంది ఎంత పెద్ద హీరో సినిమానన్నా గానీ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి టికెట్ రేట్లు పెంచేదే లేదు అన్నట్టు చెప్పిండు మంత్రి. నలుగురికి పనికొచ్చే సినిమాలు తీస్తే సర్కారు వాళ్ళ సహకారం ఉంటదట. అంతేగాని పైసలు ఎక్కువ ఖర్చు పెట్టినాము టికెట్ రేట్లు పెంచుకుంటాం అంటే మాత్రం అస్సలు వినరాట. ఏది ఏమైనా ఇక ముందు బెనిఫిట్ షేర్లు ఉండవు, ఎక్స్ట్రా రేట్లు ఇచ్చే అవసరం లేదు. మీరు హై బడ్జెట్ పెట్టుకోండి, లో బడ్జెట్ పెట్టుకోండి. ఏమైనా చారిత్రాత్మకంగా భారతదేశ స్వతంత్రానికి సంబంధించో, తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇంకా ఏమైనా చరిత్ర ఉన్న సినిమాలు ఉంటే ఒకటి 50-100 రూపాయలు రేటు పెంచు. అది కూడా అవసరం లేదు, ఖర్చు లేని సినిమాలకి ఇవ్వం. హై బడ్జెట్ ఎవరిది ఇవ్వమంటున్నారు, మీరు ఎందుకు రేట్లు అడుగుతున్నారు? అందుకనే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా బంద్ చేసినాం. యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇక సర్కారు వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు సినిమా వాళ్ళ దిక్కు మాట్లాడుతుండ్రు. సినిమా వాళ్ళ మీద సీఎం సారు పగబట్టినట్టే చేస్తాండు అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. అటు ఏపీ లీడర్లు కూడా గీ తీరుగానే మాట్లాడుతున్నారు. గిట్లా పంచాది గట్టిగానే అయితాంది. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు కూడా ఏమైంది ఏం కథ అనేది మళ్ళోసారి మైకుల ముంగటికి వచ్చి చెప్పిండ్రు. వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ముంగట సినిమా వాళ్ళతోని సర్కారు వాళ్ళు మీటింగులు కూడా పెడతారట. అన్యామగాని పండగకు సినిమాలు విడుదల చేసుకొని బెనిఫిట్ షోలు వేసుకొని కాసులు కమాయించేటోళ్ళు సినిమా వాళ్ళు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు తెలంగాణలో అంత ఉత్తకథనే అయ్యేటట్టున్నది కదా అనుకుంటారట చాలా మంది. మరి ఇక ఏమవుతుందో ఏమో చూడాలి. చేస్తామని అప్పట్లో అన్నారు కానీ సర్కారోళ్ళు ఇంకా చేస్తలేరు. ఏమైందో ఏమో, మాకు ఆ భాగ్యం ఉన్నదో లేదో.
అని ఏపీ అక్క చెల్లెళ్ళంతా పిరి బస్సు గురించి గిట్లనే మాట్లాడుకుంటుర్రట. అయితే జర్ర ఆలస్యమైనా సరే పిరి బస్సు పెట్టుడే, ఆడోళ్లను పిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుడే అంటున్నారు సర్కారోళ్ళు. ఇగో కావాలంటే చూడుర్రి, బస్సుల మంత్రే చెప్పిండు. ఆలస్యం ఏం లేదు, ఇక పిరి బస్సులు ఇప్పుడే ఆకశల్యంలను దిల్కు చేసుడే అన్నట్టు చెప్పిండు ఏపీ బస్సుల మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు. ఇక ఎప్పటి నుంచి సురువైతాయా పిరి బస్సులు అని అంటే అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. 0% తప్పులు లేకుండా ఎక్కడ 100% సక్సెస్తో మేము తీసుకొచ్చేదానికి ఈ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతాం. కాదన్నట్టు ఇప్పటికే తొలుత కర్ణాటకలో అటెనక తెలంగాణలో ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సులలో పిరి చేసిండ్రు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎటు కావాలంటే అటు పుణ్యానికే తిప్పుకొస్తున్నారు. అయితే బస్సులు సాలకొచ్చుడు, సీట్ల కొరకు పంచాదులు, రిపేర్ల ఖర్చు పెరుగుడు గిసొంటి తిప్పలవుతున్నట్టు చెప్తాండ్రు. అందుకే వెనక సిరికి పరిశాన కాకుండా ముందుగానే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని 100% అందరికి పనికొచ్చేటట్టు పిరి బస్సు పథకం ఎగుర పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. మొన్ననే మంత్రులతోని ఓ కమిటీ కూడా వేసిండ్రాట. అంతా ఆగమాగం అడివి చేయకుండా నలుగుట్లే నవ్వుల పాలు కాకుండా ఓ రేవు పొంటి పిరి బస్సు పథకం తీసుకొస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి. ఇది ఇట్లుంటే పోయిన 5 ఏళ్ళు ఏపీలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రోడ్డే వేయలేదట. ఆ రోడ్లు చేయబట్టే బస్సులు సగం సత్యనాశ అయినాయి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇప్పటికే 2000 కరెంటు బస్సులు కొన్నారట. అవసరం ఉన్న జాగాల కరెంటు బస్సులు నడుపుతారట. ఎట్లా సెంటర్ సర్కారులతోని మంచి దోస్తానే ఉన్నది కాబట్టి పైసలు తీసుకొచ్చి కొత్త రోడ్లు వేసే కార్యం ముంగటేసుకున్నారు. అందుకే ఇక పిరి బస్సు పథకాన్ని జల్దిగానే ఎగుర పెట్టాలి అన్నట్టు చూస్తుండ్రాట. మరి ఇక చూడాలి ఎప్పటిలోపు చేస్తారో. పాత సంవత్సరం కొత్త సంవత్సరం ఏమున్నది తేడా? గవే దినాలు గవే నెలలు చక్రం తిరుగుతూ ఉంటుంది. కానీ అదేందో ఏమో మరి డిసెంబర్ 31 వస్తుందంటే చాలు చాలా మందికి ఎక్కలేని హుషారు వస్తుంటుంది. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంత, ఎగిరినోళ్లకు ఎగిరినంత గిట్లుంటది ఎవ్వరం. అండ్ల గీ నడుమ అడ్డమైన మత్తు మందులు గంజాయి మోపైనాయి. అందుకే ముందుగానే రంగంలోకి దిగిరు పోలీసోళ్ళు. ఈసారి గసొంటి నడువై అంటుర్రు. తిని తాగని ఇంకే యాదో ఓ పండగ కావాలి మనోళ్లకు. గంతే దినం నడుస్తుంటది, దినం పొట్టు తాగి ఊతుంటారు. గాని డిసెంబర్ 31 వచ్చిందంటే మళ్ళీ ఏదో కొత్తగా అప్పుడే సురువు చేసినట్టు ఏడాది మొత్తానికి ఆయాలు ఒక్కనాడే తాగేటట్టు చేస్తుంటారు. న్యూ ఇయర్ లొల్లి చిన్నగా ఉండదు. సరేగా ఆపకారు వల్ల మందు తాగితే తాగిరి, తింటే తిండ్రేమో గాని నడమ మత్తు మందులు గంజాయి కొట్టుడు గట్టిగా అయింది ఈ నడమ. అందుకే ఈసారి గసవంటి కథలు ఏం నడవకుండా చేయాలని పట్టుబట్టిండ్రు పోలీసు వాళ్ళు. ముందుకు ముందే పప్పుల మీద పడి గబ్బు గబ్బు కథలు ఏమైనా నడుస్తున్నాయేమోనని షేకింగ్లు చేసిండ్రు. ఇప్పటికే సీఎం రేవంత్ సారు తాపకోసారి డ్రగ్స్ గంజాయి అసొంటి అస్సలు నడవనీయమని చెప్తూనే ఉన్నాడు. ఎంత పెద్దోళ్ళున్నా, సినిమా వాళ్ళున్నా, లీడర్లున్నా ఇడిచేదే లేదని చెప్తున్నాడు. అందుకే కావచ్చు పోలీసు వాళ్ళు గట్టిగా నజరేసిండ్రు. వాసన చూసి పసిగట్టే కుక్కలను కూడా ఎమ్మటి పెట్టుకొని తిరుగుతాండ్రు. అర్ధమరాత్రి పబ్బులల్లకు వచ్చి ఇంచు ఎంకులాడుతుండ్రు. కొత్త ఏడాది సంబరాలు ఒడిసేదాకా జోరుగా నడుస్తాయట చెకింగులు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలలోనే 50 పబ్బుల దాకా ఉన్నాయట. అన్ని పబ్బుల మీద ఓ కన్నేసి పెట్టినరాట పోలీసు వాళ్ళు. GHMC అంతటా 30 నుంచి 40 స్పెషల్ టీములు పెట్టినరాట. ఎక్కడన్నా వాసన గుప్పు మన్నదంటే ఇక వాళ్ళ కేలు కథమైనట్టే. అట్లిట్లా కాదు, ఈసారి మత్తు మందులు అమ్మినోళ్ళు పీల్చినోళ్ళ మీద కేసులు గట్టిగానే పెడతారట. అందుకే లేనిపోని కంపెనీ ఎతికి చుట్టుకోకుర్రి. కొత్త ఏడాదికి ముందు కొత్త కష్టాలు కొని తెచ్చుకోకుర్రి. పట్నంలో ఉండేటోళ్ళు పండుగలకని పల్లెలకు పోయేందుకు బస్సులు ఎక్కదానికి పోతే బస్సులు ఆలస్యంగానే వస్తున్నాయి. ఇంకింత దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు రైళ్లలో పోదామనుకుంటే రైళ్లు కూడా ఆలస్యంగానే వస్తున్నాయి. ఆఖరికి బయటి రాష్ట్రాలకించి వచ్చేటోళ్ళు, బయటి దేశాలకించి వచ్చేటోళ్ళు విమానాలు ఎక్కతందుకు పోతే విమానాలు కూడా ఆలస్యంగానే వస్తున్నాయి అంటుర్రు. కానీ ఎందుకో ఏమో చెప్తలేరు అనుకుంటుర్రా? మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. అబ్బా 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 ఏం సాలమ్మా, ఈ సలి పాడుగాను బొక్కలు కొరికే సలి పెడుతున్నది. సూదులు గుచ్చినట్టే అవుతాంది. ఇటు గీ సలి జాలదన్నట్టు మీదికెళ్ళి బరపు అన ఊరుస్తాంది.
నీళ్ళ వాన కన్ను ఓపొచ్చేమో గాని బరపు వానతోని వశం అయితలేదు. ఈ మంచు చేయంగా రోడ్ల మీద ఎవరిలో కుంపటి పెట్టి పొగలేపినట్టే అయితాంది. కిలోమీటర్ల కమానం ఏం కానొత్తలేదు. బండ్లు నడిపేటోళ్ళు ఆగమాగం అయితాండ్రు. ఎదురుంగా వచ్చే బండ్లు కానరాక పొద్దుగాల టక్కర్లై పానాలు పోతున్నాయి. ఎటు చూసినా పొగ. రోడ్డు మీద పోయేటి బండ్లు ఒక్కటే కాదు, గాలి తిరిగేటి గాలి మోటార్లకు కూడా ముష్కిలైతున్నది. మీదికెలిగి నడమ బంగాళాఖాతంలో తాపకోసారి గుడ ఎక్కువైతాంది. ఓ దిక్కు చలి పొగ మంచు, ఇంకో దిక్కు వానలు గాలులు చేయబట్టి మీని మోటార్లు గాలి ఎగిరేతందుకు కూడా తిప్పలైతున్నదట. అన్నేమో గాని ఆటకి డిసెంబర్ జనవరి నెలల్లోనే పొగ మంచు పబ్లిక్ ను ఎక్కువగా పరిశాన్ చేస్తుంటదట. చలికాలంలో పొగ మంచు చేయబట్టే బండ్ల టక్కర్లు ఎక్కువైతున్నాయట. అసలే సంక్రాంతి పండుగ రానే వస్తున్నది. ఇంటోళ్ళనంతా ఎంటేసుకొని ఊర్లకు బండ్లు కడుతుంటారు చాలా మంది. గసొంటోళ్ళంతా పొగ మంచుతోని పైలంగుండుర్రి అని చెప్తున్నారు పోలీసోళ్ళు. చలికాలంలో మాపటీలు బండ్లు నడపొద్దు, పొద్దుగాలనైతే 8 దాటినాకనే ఎండపొద్దు వెళ్ళినాకనే బండ్లు తీయాలి అని చెప్తున్నారు. అంతేకాదు రోడ్డు చక్కగా కనిపించదు కాబట్టి రువ్వడిగా బండ్లు నడపొద్దు అని చెప్తున్నారు. బండి లైట్లు వెలుగుతూనే ఉండాలన్నట. నెరి బాట పురాగా కనిపించకపోతే మాత్రం బండి జరసేపు పక్కకు పెట్టుడే మంచిదా అంటున్నారు. పొగ మంచుతోని పరిశాన్ కాకుర్రి, జర చూసుకొని బండ్లు నడుపుర్రి. కోతులంటే కోతులమ్మా, చేతులు ఊకోవు కాళ్ళు ఊకోవు. ఎప్పుడేం కొంటె పనులు చెయ్యన్నా అని చూస్తుంటాయి. ఏమన్నా అందామా అంటే కరిచేటట్టు మీది కురుకొస్తాయి. కోతులతోని చిన్న గోసగాదు పోండ్రి పబ్లిక్. గిట్లనే ఓ ఆటో అన్నను కోతులు శితం తిప్పలు పెడుతున్నాయట. బాటెంట పోతుంటే నెగలనిత్తలేవట. ఏం చెయ్యాలన్నా దేవుడా అని ఆలోచించి అన్న ఓ అదిరిపోయే ఐడియా చేసిండు. చూడరి కదేంటిదో. అబ్బర కొడుకు, చందాల కోసం నిలబడ్డట్టు బాట మీద గస్తీగా వస్తున్నాయి కదా కోతులు. అవి చూడరి వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను చీడాయిస్తున్నాయి. దొరికితే అందుకొని పోదామని చూస్తున్నాయి. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఇది నర్సంపేటకేంచి కొత్తగూడకు పోయే తోవా. ఎటు చూసినా చెట్లే ఉంటాయి కాబట్టి కోతులతోని వశం అయితలేదట. బాటెంట తిరిగేటోళ్ళను తిండి కొరకు సతాయిస్తుంటాయి. మందకు మంద రోడ్ల మీద కూకునే కోతులు బాటెంట తిరిగేటోళ్ళను తిండి కొరకు సతాయిస్తున్నాయి. అందుకే కోతుల నుంచి తప్పించుకొని ఇంకే ఇగో ఈ ఆటో అన్న మంచి ఐడియా అనేది చేసిండు. అరే అవ్వా, అన్న తెలివి భలే ఉన్నది పోయినరి. కుక్కలు వర్రినట్టు సప్పుడు మైకుల రికార్డింగ్ చేసి ఆ మైకును ఆటోకు కట్టుకొని తిరుగుతున్నాడు. దేవేందర్ అనేకి ఆటో డ్రైవర్ అన్న నర్సంపేట నుంచి కొత్తగూడకు దినం 2 సార్లు అరటి పండ్లు తీసుకుపోవాలన్నట. కానీ కొత్తగూడ బాటకు ఎక్కంగానే కోతుల గుంపు ఎగబడి అరటి పండ్లన్నీ గుంజుకొని పోయేవాట. ఇది ఎక్కడి చెరొచ్చి పడ్డదిరా దేవుడా అని ఆలోచనలు చేస్తే ఇగో ఈ ఐడియా వచ్చిందట. కుక్కలను చూస్తే కోతులు భయపడతాయి కాబట్టి గిట్ల కుక్కలు వర్రినట్టు సప్పుడు వినిపించుకుంటా వాటి నుంచి తప్పించుకొని పోతున్నాడట. కోతులుండే జాగకు బండి రాగానే మైకు చాలు చేస్తాడు అన్నట్టు. ఆ కుక్కల చప్పుడుకు ఆటో దగ్గరికి పోవాలంటే కోతులు భయపడతాయి అన్నట్టు. మంచి కమతే చేసిండు కదా. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడల కోతులతోని పబ్లిక్ కు పెద్ద ఆపతే వచ్చింది. ఈ నడమ కోతులు చేయబట్టి ఓ అక్కకు మస్తు దెబ్బలు కూడా తాకినాయి. చేన్లు చెలకలు నాశనం చేస్తున్నాయి. అందుకే కోతులను బట్టే ఎగురం చేయాలి, వాటి నుంచి పబ్లిక్ ను కాపాడాలి అంటున్నారు ఈ బాటెంట తిరిగే జనాలు. మరి ఏం చేస్తారో చూడాలి గాని అరటి పండ్ల ఆటో అన్న ఐడియా మాత్రం భలే ఉన్నది అనుకుంటారు అందరూ. ఓదికు సర్కారోళ్ళు రూపాయి ఎక్కువైనా సరే బడి పొల్లగండ్లకు బలం తిండి పెట్టాలి. ఉడుకుడుకు బువ్వతోని తీరొక్క కూరగాయలతోని కడుపు నిండా తిండి పెట్టాలని కోట్లు ఖర్చు చేస్తుర్రు. పిల్లలు ఆకలి కొనొద్దు అన్నట్లు మంచిగా ఆలోచనలు చేస్తుర్రు. కానీ ఏం లాభం, కొన్ని జాగలల్లో అంత ఆగమైతున్నది. బడి పిల్లలకు తిండి పెట్టాలంటే టీచర్లు అప్పు చేసే కథ అవుతుంది. చూడుర్రి. కర్ణుని సావుకు 100 కారణాలు అన్నట్టు సర్కారు బడులు బాగుపడతలేవు అంటే మరి అట్లా నడుస్తుంది అక్కడ వ్యవహారం. ఇక అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఉన్న 50 సర్కారు బడులలో పొలగాన్లకు బువ్వు వండి పెట్టనికే బియ్యం ఇత్తలేరట. 1-2 దినాల సంది కాదు, 7 సంది బియ్యం ఇత్తలేరట. అయ్యో మరి పొలగాన్లకు తిండి పెడతలేరు అయ్యింది అని పరిశాన్ కాకుర్రి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి బియ్యం అప్పు తీసుకొచ్చి పొలగాన్లకు తిండి పెడుతున్నారట. ఈ 5-6 కాలంలో సుమారుగా 12 క్వింటాల 74 కేజీల బియ్యంని మేము అరువు రూపంలో పేరెంట్స్ ద్వారా అయితే ఏంది, మన రేషన్ షాపు డీలర్ ద్వారా అయితే పక్క స్కూల్లోనైతే ఆశ్రమ పాఠశాలలో అయితే
12 క్వింటాల 74 కేజీల వరకు ఇప్పటి వరకు అరువు తీసుకురావడం జరుగుతుంది. ఆగో గట్ల అవుతున్నదట. ఈ పాస్ మిషన్లల్లో బడులకు బియ్యం ఇచ్చినట్టు నమోదు చేస్తున్నారట, కానీ బియ్యం ఇస్తలేరట. బల్లె టీచర్లతోని ఏలి ముద్దర్లు కూడా ఏపిస్తున్నారట, కానీ బియ్యం సప్లై చేస్తలేరట. అడిగితే అలాట్మెంట్ లేదు అని ఆఫీసర్లకు చెప్పుకోని అని ముఖం మీదనే చెప్పిపోతున్నారట. ఇటు చూస్తేనేమో ఈ ఒక్క బడిలోనే 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 220 మంది పిల్లలు ఉన్నారు. దినం వాళ్ళకు మధ్యాహ్నం బువ్వ పెట్టాలంటే బడిసార్లకు తలకాయలు ఉన్న పానం తోకలకు వస్తున్నది. అయినా సర్కారు బడులకు ఇయ్యాల్సిన బియ్యాన్ని ఏలి ముద్దర్లు వేయించుకొని మరి ఏంటికిత్తలేరో ఏమో, ఆ బియ్యం ఎక్కడికి పోతున్నాయో ఏమో, అంత ఆగమే ఉన్నది. దినం వేరే బడులకేంచి రేషన్ షాపులకేంచి బియ్యం అప్పు తెచ్చి పొలగాన్లకు తిండి పెట్టుడేందో ఏమో. బిఆర్పురం కూనవరం 2 మండలాలల్లో కలిపి కమ్సేకం 7,40,00,000 విలువ చేసే 1735 క్వింటాల బియ్యం పక్కదారి పట్టినాయని చెప్తున్నారు. బడి పొలగాన్లకు తిండి పెట్టేందుకు కూడా బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించిండ్రంటే ఎంత ఘోరం చూడర్రే. ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు ఆఫీసర్లు ఈ ముచ్చట మీద జర నజరేయాలి అని కోరుతున్నారు ఇక్కడి పబ్లిక్. దునియా అంతటా దినం ఎన్నో కాడ భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఒక్కోపారి ఇండ్లు కూలేంత గట్టిగా ఊగుతుంటది భూమి, ఒక్కోపారి సలికి వణికినట్టే వణుకుతుంటది. అట్లొచ్చి ఇట్లా పోతుంటది. ఇక మొన్న ములుగు దిక్కు భూకంపం వచ్చిపోయినాక మరి ఏమైందో ఏమో గాని మన దిక్కు తాపకోసారి అందరిని ఊగిస్తుంది భూమి. ఇగో ఈ ప్రకాశం జిల్లాలనైతే గట్టిగానే బుగులు పట్టిస్తుంది. ప్రకాశం జిల్లా మీద మరిగా అంత పైరం ఏంటికి పెంచుకున్నదో ఏమో భూకంపం. తాపకోసారి దర్శి నియోజకవర్గంలో గజగజ వణికిస్తాంది. మొన్ననే ఓసారి బోర్లు బొచ్చెలు కింద పడేసి గోడలు ఇచ్చుకపోయేటట్టు చేసిపోయింది. అంతల్నే ఇప్పుడు మళ్ళోసారి ముండ్లమూరు అనే ఊర్లో భూకంపం ఇట్లొచ్చి అట్లా పోయిందట. ఉంటుంటేనే డబ్బాల రాళ్ళేసి చూపినట్టే అయిందట. ఇంట్లున్న సామాన్లు గజగజ వణికినాయట. భూకంపం అని పబ్లిక్ అంతా ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చేటాలకు మళ్ళా ఎప్పటి తీరుగానే సాపుడు దాకా అయిందట. పోత అట్లా జలక్కిచ్చిపోయింది అంటారు. మరి ఇక ఎక్కడికి పోతున్నదో భూకంపం గాని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పబ్లిక్ కు తాపకోసారి షాట్ కొట్టించినట్టే చేస్తాంది. ఇప్పటికే 2 సార్లు అయింది కాబట్టి మళ్ళీ ఏమన్నా వస్తుందేమోనని బుగులు పడుతున్నారట పబ్లిక్. పట్టపగలు వచ్చింది కాబట్టి పరుగులు పెట్టినాము. అదే ఏ అర్ధమరాత్రి వస్తే ఏం కావాలి అని జనంత మంది భయపడుతున్నారట. ఇక పక్క పొంటే గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉన్నది. గా ప్రాజెక్టు చేయబట్టి భూమిలో పలకలు అటు ఇటు అవుతున్నాయి, అందుకే భూమి జలకులు ఇస్తున్నది అన్నట్టు చెప్పిండ్రట శాస్త్రవేత్తలు. ఇంకో దిక్కు తాపకు ఈ భూమి వణుకుడు ఏందయ్యా, దానికి అతేంటిదో చూడర్రే అని ప్రకాశం జిల్లా మంత్రులు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండ్రట. కావాలంటే శాస్త్రవేత్తలను దోలకపోయి అన్ని తీర్ల చెకింగ్లు చేయిచ్చుర్రి అన్నట్టు కూడా చెప్పిండ్రట. పబ్లిక్ ఏం భయపడొద్దని ధైర్యం చెప్పిండ్రట. ఏమైనా అక్కడెక్కడనో జపాన్ దేశంలో తాపకోసారి భూకంపాలు వస్తుంటాయని విన్నాగానే ఈ నడమ మన దిక్కు కూడా మాటికోసారి సొలుగుతాంది భూమి. ఏం పాడో ఏమో. చిన్నప్పుడు బడికి పోబుద్ది కాకపోతే కడుపు నొస్తుందనో జ్వరం వచ్చిందనో ఏదో ఒకటి చెప్పి జర్రసేపు డ్రామాలాడి ఇంటికాన్నే కూర్చునేది. ఇప్పటికీ మన ఇండ్లల్లో పొల్లగాన్లు కొంతమంది గిట్లనే వేస్తుంటారు. సరే ఇక పిల్లల పని గిట్లనే ఉంటుంది అనుకుంటారు పెద్దోళ్ళు, పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక్కోసారి గా పిల్లల పని అందరినీ పర్షాన్ చేస్తుంటది, పాగల్గాళ్ళని చేస్తుంటది. అగో గిట్లనే అయింది ఢిల్లీలా చూడుర్రి. దేశంలో ఎక్కలేని బాంబు బెదిరింపులు ఢిల్లీ బడులనే వినిపిస్తాన్నాయి. బడి పొల్లగాన్లకు ఏ బదమాసిగాడు సూటి పెట్టిండో ఏం పాడోనని పబ్లిక్ ఆగమాగం అయిండ్రు. మొన్న చూసినాం కదా, ఢిల్లీలో ఉన్న శాన బడులకు బాంబులు పెట్టినామని ఫోన్లు చేసి బెదిరించిండ్రు. కొన్ని బడులకు మెసేజ్లు పెట్టిండ్రు. దెబ్బకు అంత ఆగమాగం అయింది. పోలీసోళ్ళో దిక్కు, బాంబులను దొరకబట్టేటోళ్ళో దిక్కు అంతా కలిసి పిల్లలందరినీ బయటికి వెళ్ళగొట్టి ఒకటే చెకింగులు చేసిండ్రు. ఆఖరికి ఏం లేదని చెప్పిండ్రు. ఒక్కసారి కాదు, ఢిల్లీలోకి ఈ నడమ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు మస్తుగానే అయినాయి. ఉత్తగా చెప్పినా కారంగా చెప్పినా బాంబు ఉన్నదని చెప్తే ఎవరికైనా సరే భయం అవుతుంది. అందుకే ప్రతిసారి బడులన్నీ ఖాళీ చేయించి ఎంకులాడుతున్నారు. ఆఖరికి ఉత్తుత్తి బాంబు బెదిరింపుల మీద ఢిల్లీ సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ పంచాది కూడా నడిచింది. ఇట్లనే ఈ నడమ రోహిణి జిల్లాలో 2 బడులకు బాంబులున్నాయని ఫోన్లు చేసి బెదిరించిండ్రట ఎవరు. ఎమ్మటే పోలీసోళ్ళు బాంబులున్నాయని ఎవరు బెదిరించిండ్రు, ఎవరు ఫోన్లు చేసిండ్రు అని అన్ని తీర్ల కార్వాయి చేస్తే ఓ పెద్ద ముచ్చటనే తెలిసిందట. బడులల్లో బాంబులున్నాయని ఫోన్లు చేసింది ఆ బడి పొల్లగాన్లేనట. పరీక్షకు మంచిగా చదువుకోలే
లేదో ఎట్టనో తెలియదు గాని పరీక్ష రాయాల్సి వస్తుందని ఎట్టనన్నగా పరీక్ష రద్దయ్యేటట్టు చేయాలనని బాంబు ఉన్నదని 2 బడులకు ఫోన్లు చేసిండ్రాట, మెసేజ్ పెట్టిండ్రాట. గా 2 పొలగాన్లను దొరకబట్టి పోలీసు వాళ్ళు గట్టిగానే క్లాసు బీకిండ్రాట. ఇక బడి పొలగాన్లు కాబట్టి కేసులు ఏం పెట్టకుండా బుద్ధి చెప్పి ఇంటికి తోలిచ్చిండ్రాట. చూడుర్రి ఎట్టున్నదో కథ. పిల్లల పని ఎంత పరిశాన్ చేసిందో. బాంబు ఉన్నదని ఫోన్లు చేస్తే బుగులు కాదా? రేపు ఏ నెత్తి మాసినోడో నిజంగానే మామూలు చేస్తే ఉత్తుత్తి బెదిరింపులన్నీ పట్టించుకోకపోతే ఎంత పని అవుతుంది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇగిన బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవిగిన చూసేరి.